హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. రసల్ మామ, ఈసారి మన బౌలింగ్ కొంచెం వీక్ గా ఉంది. నువ్వు కాలు నొప్పి మెడ నొప్పి అనకుండా అన్ని ఓవర్లు బౌలింగ్ చేసి ఐపీఎల్ మొత్తం ఆడాలి. అప్పుడే మనం కప్పు కొడతాం. ఏంటి శ్రేయస్ అయ్యర్, నేను టీంలో ఉన్నా 25 కోట్లు పెట్టి కొనుక్కున్నారు నన్ను, మళ్ళీ బౌలింగ్ వీక్ అంటావు? లేదన్నా, నీ మీద నమ్మకం మొత్తం పోయింది నాకు. ప్రాక్టీస్ మ్యాచ్ లో 40 రన్లు ఇచ్చి 1 వికెట్ మాత్రమే తీసుకున్నావు. నువ్వు అట్లా బౌలింగ్ చేస్తే అపోజిషన్ వాళ్ళు మనల్ని వీర కొమ్ముడు గుమ్ముతారు తెలుసా? నువ్వే అన్నావు కదా శ్రేయస్ అయ్యర్, ప్రాక్టీస్ మ్యాచ్ అని. అందుకే కొత్త బాల్స్ ట్రై చేసిన, అందుకే అట్లా రన్స్ వచ్చినాయి. మ్యాచ్లో ఇంకా మామూలుగా ఉండదు. ఓవర్కి 2 వికెట్లు, అట్లా నాకు 4 ఓవర్లు 8 వికెట్లు తీసి పడేస్తా. ఏంటి శ్రేయస్ అయ్యర్, మరి మిచెల్ స్టార్క్ బాగా వేస్తా అంటున్నాడు కదా, నేను బౌలింగ్ చేయాలా వద్దా? ఏంది అసలు మామ నువ్వు? అంటే మిచెల్ స్టార్క్ కన్నా బౌలింగ్ చేస్తే నువ్వు బౌలింగ్ చేయవా? అంటే తెలుసు కదా నీకు, మనకు ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కువ కష్టపడం. బ్యాటింగ్లో వచ్చి ధనాధన్ ఒక 4-5 సిక్స్లు కొట్టేస్తా అంతే, మ్యాచ్ మందే. లాస్ట్ ఐపీఎల్ నేను ఆడలేదు, కానీ మ్యాచ్లు మొత్తం చూసిన. ఈ మధ్య నీ పర్ఫార్మెన్స్ ఫుల్ డౌన్ అవుతుందన్న. బ్యాటింగు బౌలింగు నువ్వు 2 చేయాల్సిందే. అంటే ఫీల్డింగ్ చేయనక్కర్లేదా? నేను బెంచ్ మీద కూర్చోవచ్చా ఫీల్డింగ్ టైంలో? ఎప్పుడెప్పుడు రెస్ట్ తీసుకోవాలా అని చూసే వాళ్ళు నమ్ముతావు, నన్ను మాత్రం నమ్మవు నువ్వు. ఏం కెప్టెనో ఏమో. ఆపుతారా మీ గోలా? ఇద్దరు బౌలింగ్ చేయాలి, ఇద్దరు బ్యాటింగ్ చేయాలి, ఇద్దరు ఫీల్డింగ్ చేయాలి. ఇదిగో బౌలింగ్ ఫీల్డింగ్ అంటే ఓకే, కానీ బ్యాటింగ్ మనకు అంతగా రాదబ్బా. ఏదో అలా ఆడతాం అంతే. నువ్వు దేంట్లో పర్ఫెక్టో అదే బాగా చెయ్యి, అదే చాలు మాకు. ఏంటి శ్రేయస్ అయ్యర్, మీ వాళ్ళతో ఏదో బాతకాని పెట్టావు, కొంపదీసి మమ్మల్ని ఓడించాలని ప్లాన్ చేస్తున్నావా ఏంటి? అయినా హూ ఆర్ యూ అని. నేను ఎస్ఆర్హెచ్ మాజీ కెప్టెన్ను, ఎస్ఆర్హెచ్ మెయిన్ ప్లేయర్ను. నీ నోటితో నువ్వే చెప్తున్నావు మాజీ కెప్టెన్ అని. పోయి కెప్టెన్ని పిలుచు. నీతో నేను మాట్లాడను, నేను ఓన్లీ కెప్టెన్స్తోనే మాట్లాడతా, లేదా నా టీం మెంబర్స్తో మాట్లాడతా. ఇట్లా నన్ను రెచ్చగొట్టినావు అనుకో, మీ పైన ఒక సెంచరీ చేసి పడేస్తా. మ్యాచ్ ఓడిపోయి కూర్చుంటారు. ఫస్ట్ నీ ప్లేస్ ఉందో లేదో పోయి కనుక్కో, తర్వాత మా మీద ఎగురుదు కానీ. ఏంటి శ్రేయస్ అయ్యర్, లాస్ట్ ఐపీఎల్ ఆడలేదు నువ్వు, ఈ ఐపీఎల్కి వచ్చి మా వాళ్ళ మీద ఎగురుతున్నావు? ప్యాట్ కమిన్స్ అన్న, మర్చిపోయావా? నువ్వు ఒకప్పుడు కేకేఆర్ ప్లేయర్వే, ఒకప్పుడు కేకేఆర్ ప్లేయర్ని, ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ని నేను. ఈసారి మిమ్మల్ని తుక్కుగా ఓడించి ఐపీఎల్ కప్పు కొట్టాలని ఫిక్స్ అయిపోయాం. అది అట్లా చెప్పు ప్యాట్ కమిన్స్. నా ప్లేసే లేదంటాడు. చెప్పు ప్యాట్ కమిన్స్, గట్టిగా చెప్పు, నేను టీంలో ఉంటానని చెప్పు. ఇదిగో ఏడెన్ మరకరం, ఉంటావు నువ్వు టీంలో ఉంటావు, ఓకేనా? నువ్వు ఎక్కువ సీరియస్ అవ్వకు. ఏంటి నువ్వు డౌట్గా చెప్తున్నావు? కొంపదీసి నన్ను పీకేసేవా ఏంటి ప్లేయింగ్ 11 నుంచి? నేను చెప్పాను ఇప్పుడు, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? ఏడెన్ అన్నావు చూసావా, నీకు దెబ్బేసేలా ఉన్నాడు. ముందొచ్చిన కొమ్ముల కంటే వెనకొచ్చిన చెవులే మిన్నా అని చెప్పి కావ్య పాప నేను పూర్తిగా సైడ్ చేసేటట్టు ఉంది. ఈ గోల్ అంతా నాకు తెలియదు. నా 4 ఓవర్లు నాకు ఇచ్చేస్తే నేను 4-5 వికెట్లు తీసి మ్యాచ్ని గెలిపించేస్తా. సునీల్ అన్న, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కావాలంటే సూపర్ ఓవర్ పడితే నీకే బౌలింగ్ ఇస్తా. ఈసారి నువ్వు రన్స్ ఆపడమే కాదు, వికెట్లు కూడా తీయాలి. ద బెస్ట్ T20 బౌలర్ అని ఇంకోసారి అందరికీ గుర్తు చేయాలి. సూపర్ ఓవరా? మీతోనా? మీకంత రేంజ్ లేదు. మ్యాచ్ 1 సైడ్, మేము గెలుస్తున్నాం అంతే. నువ్వు కెప్టెన్ అయ్యావు కానీ రికార్డ్స్ పెద్దగా చూస్తున్నట్లేవు. 25 మ్యాచెస్ జరిగితే మన ఇద్దరి మధ్య మీరు గెలిచింది 9, మేము గెలిచింది 16 తెలుసా? అప్పుడు నేను ఎస్ఆర్హెచ్లో లేను. ఇప్పుడు మిగతావన్నీ కూడా కవర్ చేసి ఇంకొక 4-5 ఐపీఎల్లో టోటల్గా ఆ హెడ్ టు హెడ్ రికార్డ్నే మార్చేస్తా. మీరు మాతో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా చూసుకుంటా. ఇట్లా చేస్తా కెప్టెన్సీ. చూడు ప్యాట్ కమిన్స్, కెప్టెన్సీ ఒక్కటి చేస్తే సరిపోదు, టీంలో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా ఆడాలి. నువ్వేమో అప్పటి నుంచి నీ కెప్టెన్సీ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నావు. మీ టీంలో నన్ను కొట్టే మొగోడు ఎవడో ఉన్నాడా? నేనే నీకు పోటీ. నువ్వు పించ్ హిట్టింగ్ చేస్తే నేను డబుల్ పించ్ హిట్టింగ్ చేస్తా. నువ్వు 2 సిక్స్లు కొడితే నేను 4 సిక్స్లు కొడతా. నువ్వు ఎంత స్కోర్ కొడితే దానికి డబుల్ స్కోర్ కొడతా. అబ్బా, టైంకి వచ్చావరా హెన్రిచ్ క్లాసెన్. నాకు తెలుసు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపిస్తావు. అంత లేదు హెన్రిచ్ క్లాసెన్, నీకు అస్సలు అంత సీనే లేదు. నువ్వు బ్యాటింగ్కి రాగానే నేను బౌలింగ్కి వస్తా. నా ఓవర్లో హిట్టింగ్ చేయాలనుకుంటే మాత్రం ఏ క్యాచ్ అవుటో ఏ బౌల్డో అయిపోతావు. అంత లేదు సునీల్ నారాయణ్, నువ్వు మంచి బౌలర్వే, కానీ నేను ఇంకా మంచి బ్యాట్స్మెన్ని. ఇక్కడ స్వింగ్ కింగ్ ఉన్నాడు ఎస్ఆర్హెచ్లో. నేను లేకుండా మీ డిస్కషన్ ఏంటి, మీ అరుపులేంటి? అంతేకాదు నేను ఎస్ఆర్హెచ్కి వైస్ కెప్టెన్ కూడా తెలుసా? కరెక్ట్ టైంకి వచ్చావు భువి అన్న. నిజాయితీగా టీమ్స్తో సంబంధం లేకుండా మాట్లాడుకుందాం. మీ టీం స్ట్రాంగ్ ఉందా, మా టీం స్ట్రాంగ్ ఉందా? నువ్వు చెప్పన్నా. పిచ్చా నీకేమన్నా?
ఏమడుగుతున్నావు నువ్వు? ఇది ఒక క్వశ్చనా? చాలా సింపుల్ ఆన్సర్ దీనికి ఇచ్చేది తెలుసా నేను. వినండి, ప్యాట్ కమిన్స్, ఏడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ అందరూ వినండి. భువి అన్న నిజాలు మాట్లాడుతున్నాడు. ఆబ్వియస్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏందన్నా జడ్జులాగా సమానంగా ఆన్సర్ ఇస్తావంటే నువ్వు కూడా ప్లేయర్ అయిపోయి మీకే సపోర్ట్ చేసుకుంటావు? శ్రేయస్ అయ్యర్, నువ్వు నిజాయితీగా మాట్లాడు. మా బౌలింగ్ స్ట్రాంగ్ ఉందా, మీ బౌలింగ్ స్ట్రాంగ్ ఉందా? మా బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉందా, మీ బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉందా? అన్నా బౌలింగ్ బ్యాటింగ్ కాదన్నా, పాస్ట్ రికార్డ్స్ చూసుకుంటే మీరు మా పైన గెలవడం ఇంపాసిబుల్. అంతేకాదు ఈసారి మాకు సపోర్ట్గా గౌతమ్ గంభీర్ అన్న మెంటర్గా జాయిన్ అయ్యాడు. ఇక మీ పని అంతే. ఆ గౌతమ్ గంభీర్ అన్నకు కూడా నేను బౌలింగ్ చేసిన, ఇప్పుడు నీకు కూడా బౌలింగ్ చేస్తున్నా. ఇక అర్థం చేసుకో మా ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో. హే భువి, వీళ్ళతో మనకేంది మాటలు. నువ్వు నేను కలిసి ఇద్దరం పవర్ ప్లేలోనే వీళ్ళ టీంని మొత్తం ముగించేద్దాం. అరే శ్రేయస్ అయ్యర్, అరే ప్యాట్ కమిన్స్, ఏంద్రా మీ గొడవ? ఎందుకు ఇట్లా గొడవ పడుతున్నారు? మ్యాచ్ ఆడండి, ఎవరు గెలిస్తే వాళ్ళు తోపులని ఒప్పుకుంటారు అందరూ. అంతేగాని మ్యాచ్కి ముందు ఈ పంచాయతీ ఏంది? నువ్వు ఊరికే ఉండన్నా? నిన్నంతా నువ్వు ధోని నువ్వు ఇట్లే కదా గొడవ పడింది. నువ్వే గెలుస్తావు, ఈసాల కప్ నమ్ముదు అని మేం మాట్లాడితే మాత్రం నీకు గోల్లాగుందా? మా మధ్య ఒక రైవల్రీ ఉందిరా. సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ అంటే జనాలు పిచ్చెక్కిపోతారు. అందుకే దాన్ని ఇంకొంచెం హైప్ పెంచడానికి మేము అలా మాట్లాడాం. మీ మధ్య ఏముందిరా రైవల్రీ? జరిగితే 1 సైడ్ మ్యాచ్లు జరుగుతాయి, దానికి ఇంత గోల్ అవసరమా? మా రైవల్రీ గురించి తక్కువ చేయొద్దు కోహ్లీ. ఈసారి కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అంటే బ్లాక్ బాస్టర్ మ్యాచ్లు అని చెప్పి వ్యూవర్షిప్ రికార్డును బద్దలు కొడతాం. అవునా, ఖచ్చితంగా ఇది మాత్రం నేను ఒప్పుకుంటానన్నా. ఇది మాత్రం జరిగి తీరుతుంది. చూసావా కోహ్లీ, రింకు సింగ్ ఎలా ఇచ్చాడో నీకు? వాడు ఏ ఉద్దేశంతో చెప్పాడో నీకు తెలియదు. అండ్ వాడు మీ టీం ప్లేయర్ కాదు, వాడు కేకేఆర్ ప్లేయర్. ఎందుకు చెప్తున్నాడో కూడా నీకు తెలియదు. తెలుసు, యంగ్ ప్లేయర్, బాగా ఆడతాడు. ఈసారి మ్యాచ్లు చాలా రసవత్తరంగా జరుగుతాయని చెప్తున్నాడు అంతే. అలా ఏం లేదన్నా, ఫినిషింగ్ చేసేది నేనే కదా. కాబట్టి లాస్ట్లో వచ్చి నేను ఒకే ఓవర్లో 5 సిక్స్లు 4 సిక్స్లు ఇలా ప్లాన్ చేస్తానమాట. అప్పుడు ఏమవుతుంది, వ్యూవర్షిప్ రికార్డులు బద్దలైపోతాయి. అది గుర్తుపెట్టుకుని అన్నా నేను. అంటే ఇప్పుడు మా పైన నువ్వు 5 సిక్స్లు ప్లాన్ చేస్తున్నావు అనమాట. 5 సిక్స్లు లాస్ట్ ఐపీఎల్ అయిపోయాయన్న. ఈసారి 6 కొట్టాలని ప్లాన్ చేశా. మరి మీ బౌలర్స్ ఎవరో చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి నాకు బౌలింగ్ చేసేటప్పుడు. చాలా ఎక్కువైపోయింది మీది, చూసుకుందాం. మీ ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్లోనే చూసుకుందాం. ఇంతకుముందు అదే గ్రౌండ్లో నేను ఆడాను, ఇప్పుడు మీకు ఆపోజిట్గా కెప్టెన్గా ఆడబోతున్నాను. చూసుకుందాం. ఈడెన్ గార్డెన్స్కి రండి, అక్కడ తేల్చుకుంటా.